నమస్తే, వెల్కమ్ టు SSN న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల గ్రామంలో జగన్ బహిరంగ సభ. విజయవాడలో జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయ సమావేశం. జగన్కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన భూమా అఖిలప్రియ అరెస్ట్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నా దగ్గర డబ్బు లేదని చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్. సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో బద్దలైన రికార్డులు. ఏ పార్టీ అని చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ చెప్పారు. పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్లు నొక్కుతూ నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నానని చెప్పారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 2వ రోజుకు చేరుకుంది. ఈ ఉదయం ఆయన ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో ముఖాముఖి నిర్వహించారు. జగన్ మాట్లాడుతూ ఒక్క ఎర్రగుంట్లలోనే 93% మంది లబ్ధి పొందారని చెప్పారు. ప్రజలకు వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని గణాంకాలతో స్వయంగా వివరించారు. వయస్సులో తాను చిన్నవాడినని, ఒక చిన్నవాడిగా అడుగుతున్నానని, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అనుభవం మీ జీవితాలను మార్చిందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఎంత ఉందో అందరూ ఆలోచించాలని చెప్పారు. మీ బిడ్డ పాలనలో ఏ స్థాయిలో మార్పు జరిగిందో ఆలోచించాలని అన్నారు. ఈ ఎన్నికలు మన తలరాతులు మార్చే ఎన్నికలని, మన భవిష్యత్తు కోసం మంచిని చూసి ఓటు వేయాలని కోరారు. ఒక్కరికి లంచం ఇచ్చినామనే మాట వినపడకుండా ఈ ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము 48,74,34,136 రూపాయలు ఒక్క గ్రామంలోనే. నేను అడుగుతా ఉన్నాను, మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్నపిల్లోడిని. నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇంతమందిని మీరు చూశారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ల ముసలాయనకు కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా. నేను చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దుైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇలా 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ రకంగా బ్రతుకులు మారాయి, ఏ రకంగా జీవితాలు మారాయి, ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. విజయవాడలో జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి అచ్చెన్నాయుడు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 400కు పైన ఉన్న పార్లమెంటు స్థానాలను టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తామని, ఏపీలో 160 పైన స్థానాలు విజయం సాధించి అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి డబుల్ ఇంజన్ సర్కారులో ఏపీని పునర్నిర్మించాలనే ఏకైక ఉద్దేశంతోనే 3 పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం చేశామని అచ్చెన్నాయుడు వివరించారు.
నిర్వహించారు. ఏప్రిల్ 4వ తారీఖున 25 పార్లమెంటు స్థానాలలో మరియు ఏప్రిల్ 8వ తారీఖున అసెంబ్లీ స్థానాలలో పోటీ గురించి ఉమ్మడి సమావేశం 3 పార్టీలు కలిపి ఎన్నికల వ్యూహాన్ని గురించి చర్చ జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఉమ్మడిగా సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం చర్చ జరిగిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంచి మెజారిటీతో గొప్ప ప్రభుత్వం స్థాపించే విధంగా కూటమిని బలపరిచే విధంగా ముందుకు వెళ్తామని పురంధేశ్వరి తెలిపారు. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్, జనసేన పొలిటికల్ అడ్వైజర్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 400 పైబడి పార్లమెంట్ స్థానాలు టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్ళడం, ఆంధ్రప్రదేశ్లో 160+ స్థానాలని విజయం సాధించి అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు ఈ 3 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇప్పటికే అన్ని స్థానాల్లో, ఏదో తక్కువ తప్ప అన్ని స్థానాల్లో అటు పార్లమెంట్ అభ్యర్థులు కానీ ఇటు శాసనసభ అభ్యర్థులు కానీ ఎంపిక చేసుకున్నాం. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కానీ అక్రమాలు కానీ ఈ రాష్ట్ర విచ్ఛిన్న చేసిన విధానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఉద్దేశంతోనే 3 పార్టీలు సమన్వయం చేసుకోవాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించాం. అందులో భాగంగా ఏప్రిల్ 4వ తారీఖున 25 పార్లమెంట్లలో పార్లమెంట్ ఉమ్మడి సమావేశాలు పెట్టి ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ముఖ్యులు, తెలుగుదేశం పార్టీ ముఖ్యులు, జనసేన పార్టీ ముఖ్యులు సమావేశమై ఆ పార్లమెంట్లో ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం కావాలి, ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఆ సమావేశంలో చర్చించుకొని 3 పార్టీలు కలిసి వెళతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమావేశాలు ఏప్రిల్ 4వ తారీఖున, అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున నిర్వహించాలని అందరం కూడా అంగీకరించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ప్రచురించాల్సిన కొన్ని కరపత్రాలు కానివ్వండి, ఎటువంటి స్లోగన్స్ అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధి విధానాలని, కొన్ని పాలసీ ఇష్యూస్ని, వీటన్నిటిపైన కూడా చర్చ జరుపుకుని తప్పకుండా ఉమ్మడిగా సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం వ్యూహాలన్నీ కూడా ఈరోజు చర్చించుకున్నాం. తప్పకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక మంచి మెజారిటీతోటి ఒక అద్భుతమైన ప్రభుత్వం స్థాపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా మా అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతారనే ఆశతోటి ముందుకెళ్తున్నాం. చాలా వరకు కూడా అనేక సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు పైన నాయకులు కలిసినా కింద కార్యకర్తలు కలవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పైన సమన్వయం చేసుకోవటం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలతో సైతం ఏ విధంగా ఈ 3 పార్టీల కార్యకర్తలు మమేకం అవ్వాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా 4వ తారీఖున, అదేవిధంగా 8వ తారీఖున పార్లమెంట్ స్థాయిలోనూ మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి తోడు మేము ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక కూటమిగా వెళ్తూ ఏదైతే నిరంకుశ పాలన, అవినీతి భరితమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో దాన్ని మనం అంతమొందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మనోహర్ గారు చెప్పినట్లుగానే ఒక ఉమ్మడి కరపత్రం కావచ్చు, లేకపోతే కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా ఉమ్మడి కార్యాచరణ వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్ళేటువంటి కార్యక్రమానికి ఇవాళ చర్చ జరిగింది. త్వరలో ఏదైతే ఇందాక అన్నామో 4వ తారీఖున 8వ తారీఖున కింద స్థాయిలో కార్యకర్తలతో సైతం ఈ యొక్క సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్న తర్వాత ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్ళి ఒక మంచి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో ఈ 5 సంవత్సరాలు
అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అవినీతి ఏ విధంగా పేటరేగిపోయిందో రాష్ట్రం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక అటు అవినీతికి అంతమొందిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కూటమి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కూటమిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సభ వద్దకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదలకు సంబంధించి జగన్కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె వెంట టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో సభా ప్రాంగణం వద్ద కలకలం రేగింది. వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అరెస్టు చేయడం ఏంటని పోలీసుల్ని టీడీపీ నేతలు ప్రశ్నించారు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎం కార్యాలయం స్పందించలేదని, అందుకనే నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించానని అఖిలప్రియ తెలియజేశారు. మాట్లాడి ఇచ్చేస్తాము. అధికారం లేదా రావడమే తప్పమ్మా. జరిగిన తర్వాత ఏం చేస్తాం? చేయి జారిపోతే ఏం చేస్తాం? మీరు మంచోళ్ళే. అదర్ సైడ్ నాకు డౌట్ ఉంది. వాస్తవం సార్ ఒక నిమిషము. ఎందుకు దేనికి వెళ్ళకూడదు? ఇప్పుడు మాట్లాడి చెప్తాము. మాట్లాడండి సార్. నేను ఇంటికి వెళ్ళడానికి నాకు నేను కరెక్ట్ గా 2 minutes ఉంటాను. ఏమైనా సరే 2 minutes ఉంటాను. తర్వాత నేను వెళ్ళిపోతాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నా మీద కేసు లేదు. నన్ను బలవంతంగా ఎవరు తీసుకురాలేదు. నా మీద చేయబడితే మీ ఉద్యోగాలు పోతాయి. నేను ఇంతవరకు లేడీ పోలీసుల మీద ఇంతవరకు ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు. దయచేసి మీ ఉద్యోగాలు కాపాడుకోండి సార్. నేను ఎందుకు ఇచ్చేవాళ్ళు ఇస్తారు. దయచేసి నన్ను వదిలేయండి. నేను ఇంటికి వెళ్తున్నాను. మీరు నాకు దయచేసి మీ ఇష్టం అది. నాకు జాయినింగ్ ఉంది, ప్రోగ్రామ్ ఉంది. అన్న మీరందరూ ఉండండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద సరిపడా డబ్బు లేదని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ బీజేపీ నాయకత్వం కోరినా ఈ కారణంగానే తిరస్కరించారని ఆమె వెల్లడించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారని తెలిపారు. అయితే వారం 10 రోజులు ఆలోచించి పోటీ చేయటం తన వల్ల కాదని నిర్ణయించుకున్నానని, అదే విషయాన్ని అధిష్టానానికి తెలిపానని ఆమె చెప్పారు. పోటీ చేసేది ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా అది నాకు సమస్యే. ఆ రాష్ట్రాల్లో గెలుపు ప్రమాణాలు నా విషయంలో ప్రశ్నార్థకమే. మీరు ఈ కులానికి చెందినవారా లేక ఆ మతానికి చెందినవారా అనే ప్రశ్నలు ఎదురవుతాయి. అందుకనే నేను పోటీ చేయబోనని చెప్పారు. వీటన్నిటిని ఎదుర్కోగలనని నేను భావించడం లేదు అని సీతారామన్ అన్నారు. టైమ్స్ నౌ సమ్మిట్ 2024లో ఆమె మాట్లాడారు. So let me ask you, most of your colleagues who were from the Rajya Sabha have been are now in the fray for contesting Lok Sabha elections. Is Nirmala Sitharaman also going to contest a Lok Sabha seat this time? No, the party did ask me, but after thinking over it for a week or 10 days, I just went back to say maybe not, because my party president did ask me, would you want to contest from somewhere in the south? Option is yours, Tamil Nadu or Andhra Pradesh, but I don't have that kind of money to contest. I also have a problem because whether it is Andhra or Tamil Nadu, it's also going to be a question of, various other winnability criteria that they use. Are you from this community? Are you from that religion? Are you from this? I said, no, I don't think I'm going to be able to do it. So the party was graceful enough, and I'm very grateful, to accept my arguments and said, chalo, you won't. It's all right. So I'm not contesting. Okay, so money power, even the finance minister of India does not have money to contest an election. That is a statement. Yes. I mean, the consolidated fund of India is not mine. Money power. My budget, my salary, my earning, my saving is mine, not the consolidated fund of India. And So all other. obviously I can't.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న తిరుమలకు వెళ్లారు. బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారిగా అత్తామామలతో పాటు రామ్ చరణ్ దంపతులు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. కూతురు క్లినికారాతో కలిసి రామ్ చరణ్ ఉపాసన స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమాలో ఉన్న ఆయనను కలిసిన రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేశారు. రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో నిర్మించనున్న నూతన హైకోర్టుకు సంబంధించి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం బుద్వేల్లో 100 ఎకరాల్లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు నిర్మాణ పనులకు జస్టిస్ డివై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా 2వ దశ పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదలైంది. 2వ విడతలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 85 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి దశలో భాగంగా మార్చి 20న నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఔటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గంలోని కొంత భాగంగా 2వ దశలో కూడా పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ స్థానాల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుండగా మిగతా 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. అంజుమన్ ఇస్లామియా హై స్కూల్ అభివృద్ధి పదంలో నడుస్తుందని అంజుమన్ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ కన్నుమా తెలిపారు. గురువారం ఉదయం పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా హై స్కూల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన విమర్శల్ని ఖండించారు. తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇన్ఛార్జి నజీర్ అహ్మద్ చాకోబారు విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ సలాం, డైరెక్టర్లు పాల్గొన్నారు. అంజుమన్ కమిటీలో మేము వచ్చినప్పుడు, కేర్ టేకర్ కమిటీగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అంజుమన్ సంస్థలో ₹1 కూడా ఎవరు పాత కమిటీ వాళ్ళు కానీ అంజుమన్ సంస్థలో కానీ ఎటువంటి రూపాయి కూడా లేకుండా కరోనా టైంలో కాబట్టి ఈ స్కూలు అంజుమన్ సంస్థల యొక్క మరి కళ్యాణ మండపం ఇవన్నీ కూడా ఇబ్బందిగా శిథిలాస్థలో కొంచెం కరెంటు కావచ్చు అన్ని రకాలుగా బాగోలేకపోతే ఆ టైంలో మా సొంత నిధులు పెట్టుకొని స్కూల్ని తీర్చిదిద్ది పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత 2022లో స్కూల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి తెలియంగానే స్కూల్ని పెయింటింగు, ఎలక్ట్రీషియన్ వర్కు, కొత్త ఫ్యాన్లు, బెంచీలు అన్నీ కూడా రిపేర్ చేయించి సుమారు ఒక 4-5 లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి స్కూల్ని గత 2 సంవత్సరాలుగా మరి 80% విద్యార్థులు ఉత్తీర్ణ సాధించే విధంగా మరి చర్యలు తీసుకోవడం, బయట కార్పొరేట్ సంస్థలు చదువు చెప్పే టీచర్లను సైతం పిలిపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి పిల్లల్ని ఇంకా మెరుగైన మెరిట్ సాధించాలని చెప్పి మేము పడుతున్న కష్టం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే వీటన్నిటికీ తగ్గట్టుగా భారీ ఎత్తున ఖర్చుతో కూడిన పని కాబట్టి మేము నామినల్ ఫీజు సుమారు ₹300 ప్రతి స్టూడెంట్కి ₹500 మధ్యలో పెట్టి మనం ఒక సంవత్సరానికి ₹3 లక్షల ₹3.5 లక్షల మరి ఆదాయం స్కూల్ విద్యార్థుల ద్వారా ఫీజుల ద్వారా వస్తుంది. ఆ ఫీజులు ఆ 3.5 లక్షలకే ఏదో 30 లక్షలు వచ్చినట్టుగా మరి ప్రచారం చేసుకుంటూ టీడీపీ వాళ్ళు అంజుమన్ సంస్థని బద్నాం చేయాలనే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే ముస్లిం సోదరులు 99% చదువుకుంటున్న ఈ స్కూల్లో ఒక జాతి డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకు విద్య తప్పనిసరిగా ఉండాలి. విద్యనిస్తేనే జనంలో మార్పు వస్తుంది, ముస్లింలలో అభివృద్ధి జరుగుతుందని మేము ముగ్గురు భావించాము. కాబట్టే ఈ స్కూల్ని ఎట్లయినా సరే మంచి విద్యతో నడిపించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఈ అంజుమన్ కమిటీ నడిపిన వారు సుమారు 6 నెలల పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ జీతాలు ఇచ్చి మరి వాటితో పాటు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు కూడా మేము సక్రమంగా చెల్లించి విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి విద్యనివ్వాలి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్న ఈ కమిటీ. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 64,087 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 24,453 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా మరొకసారి తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు దృశ్యాలు, ట్రాప్ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచరించింది. నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించారు. మరొక వైపు రాత్రి సమయంలో భక్తుల్ని గుంపులుగా మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. కర్రలు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణలో భక్తుల్ని పంపుతూ ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అలిపిరి మార్గంలో భక్తుల్ని అనుమతిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తాజాగా బంగారం వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,812 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,850 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,700 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 69,240 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 80,500 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 80,500 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 197.60 పాయింట్ల లాభంతో 73,193.91 వద్ద, నిఫ్టీ 61.90 లాభంతో 22,185.60 లాభంతో కొనసాగుతుంది. టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఫిన్సర్వ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బయోకాన్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మొదలైనవి చేరాయి. అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, బ్రిటానియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కంపెనీలు నష్టాల జాబితాలు సాగుతూ ఉన్నాయి. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నవీన్ అమెరికాలో ఉన్నారు. అమెరికా వీధుల్లో బైక్ పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి కింద పడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నవీన్ చేతికి ఫ్రాక్చర్ అయిందని చెబుతూ ఉన్నారు. గాయం తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండటంతో 2 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు షూటింగ్లు నవీన్ దూరంగా ఉండబోతున్నారు. మరొక వైపు ఈ వార్తపై నవీన్ లేదా ఆయన టీం అధికారికంగా స్పందించాల్సి ఉంది. హైదరాబాద్లోని ఉప్పల్ మైదానం వేదికగా బుధవారం రాత్రి సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కు అసలు సిసలైన క్రికెట్ మసాను అందించింది. 6లు, 4లతో మైదానం మోతెక్కింది. ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించి ఆతిథ్య సన్ రైజర్స్ జట్టు విధ్వంసం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోరు 277ను నమోదు చేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కూడా తగ్గేదిలే అన్నట్లుగా బ్యాటింగ్ ఆరంభించింది. చివరికి 31 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైనప్పటికీ ఈ హై స్కోరింగ్ మ్యాచ్ లో పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల గ్రామంలో జగన్ బహిరంగ సభ. విజయవాడలో జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయ సమావేశం. జగన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన భూమా అఖిలప్రియ అరెస్ట్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నా దగ్గర డబ్బు లేదని చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్. సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో బద్దలైన రికార్డులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.